హాయ్ అండి అందరికీ. మా వారి ఫ్రెండ్ కొడుకు పెళ్ళండి. ఆయన పిలిచారు. నేను ఒక్కడిని పోనంటే పోను, నువ్వు కూడా రా అంటారు. నేను ఆడొచ్చాను, నేను రానంటే నేను ఒక్కడిని అవుతాను, నా ఫ్రెండ్ అంటే వాళ్ళ అబ్బాయి పెళ్ళి కాబట్టి ఆయన అందరిని రిసీవ్ చేసుకోవటం అటు ఇటు తిరుగుతూ ఉంటారు. నేను ఒక్కడినే కూర్చునేనా, నువ్వు కూడా రా, ఇద్దరం కూర్చొని భోజనం చేసి వద్దాము అని చెప్పి అంటే సరేలే అని చెప్పి సింపుల్గానే వెళ్ళాను. అక్కడ చూస్తే అందరూ సింపుల్గానే ఉన్నారు. సరేలే మంచిదేలే అనుకున్నాను. కూర్చున్నాక అసలు చాలా బాగా చేశారండి, మామూలుగా కాదు. ఇంకా మేము అలా కూర్చొని ఉన్నాము. అంతలోకి ఈ పాప వాళ్ళ డాడీ అంకుల్కి తెలుసు. పలకరించినాక కానీ అప్పుడు దాకా అటువైపే తిరిగి కూర్చున్నారు, కానీ పలకరించలా. తర్వాత పరిచయం చేసుకొని ఇంక అప్పుడు మాట్లాడారు. యూట్యూబ్ చేస్తుంటే ఏం సిగ్గుపడిపోతుందో చెప్పలేము. ఆ అమ్మాయి వాళ్ళ చెల్లెలు వాళ్ళిద్దరు, ఆ అమ్మాయి ఇంటరు, ఆ పక్కన అమ్మాయి 10th. ఇకపోతే చాలా ఇంక అప్పుడు కానీ మాకు కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారులే అని చెప్పి కూర్చొని వీడియో తీశాను అనమాట. పోతే ఇంకా భోజనాలు కాడండి, ఈ పిల్లల్ని ఇద్దరు రాంటి అమ్మాయి అంటే మేము ఇప్పుడే భోజనం చేయము అని చెప్పి అంటున్నా. సర్లే మేము వెళ్తున్నాంలే అని చెప్పి వచ్చి కూర్చున్నాం అన్నమాట. మామూలుగా లేదండి భోజనం. నాకైతే అసలు ఎగటేసింది. ముందుగా చపాతీ కర్రీ, తర్వాత స్వీటు, తర్వాత ఇంకేం లేదు, గోంగూర, చికెన్ కర్రీ, మటన్ దమ్ బిర్యానీ. అదిగో చూడండి, అంత పెద్ద ముక్క వచ్చింది నాకు, కానీ నేను తినలేకపోయా. అది సగం పడ వదిలేసేసాను. ఏంటో భోజనానికి వెళ్ళి బయటకు వచ్చినా కానీ ఏదో తిన్నట్టే అనిపించలే. ఎగటేసిపోయిందండి, నెయ్యి వేసినట్టున్నారు బాగా, చాలా ఎగటేసింది. తినలేకపోయాను నేనైతే మాత్రం. ఇంకా ఆయన కూడా అదిగోండి చికెన్ మళ్ళీ అసలు వద్దంటే వద్దన్నారు. నేనైతే గోంగూరతోనే తిన్నా 2 సార్లు పెట్టించుకొని. అదే సంగతి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? అదిగోండి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. పోతే చాలా దూరంలో ఉన్నారు, మనం దగ్గరికి ఏం వెళ్తాం. అందుకే ఇదిగో ఇలా పక్కన టీవీ పెట్టారండి, అందులో తీశాను అనమాట. పాప కంటే బాబు బాగున్నాడు, హైటు చాలా బాగున్నాడు. వాళ్ళ డాడీ కూడా చాలా ఎత్తున్నాడు. మేము పలకరిస్తుంటే అప్పుడు చూశాను. ఇద్దరు డాక్టర్సేనండి. అబ్బాయిది జొన్నలగడ్డ, అమ్మాయి ఏ ఊరు మేము అడగలేదు.